అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతాయి, వెంటనే మనం విమర్శ చేసేటప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? నువ్వు తాగిసి చేస్తే నేను తాగమని వాడు చెప్పలేదే, తాగినవాడే మాట్లాడతాడు ఈ మాట. అంటే వీడు చేసే పని వీడు మాండవు, అది పట్టుకోవాలి. దొంగ తాను చేసే దొంగతనానికి సిగ్గుపడకుండా నన్ను పట్టుకోకపోవడం పోలీసు తప్పు అంటే ఈ భాషకు వ్యాఖ్యానం ఎవరు చేస్తారండి? నువ్వు ముందు నీ పనికి నువ్వు సిగ్గుపడాలా వద్దా? ఆయన పట్టుకోవడం పక్కనట్టు. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నారు, మీరు పోలీసులు వేల మంది ఉండరండి, 100 మంది కూడా ఉండరండి. ఈవేళ కూడా 10 మందో 15 మందో ఉండుంటారు. ఎలా కాపాడుతారండి ఎవరైనా? ఇవాళకి ఏమైనా దివ్యశక్తులు ఏమైనా ఉన్నాయా? మనం క్రమశిక్షణగా ఉండాలి, మనం పద్ధతిగా ఉండాలి. ఏదైనా జరిగితే వాళ్ళు వస్తారు. మనం చేసే వంకర పనులన్నీ చేసేసి పోలీసులు లేరు సమయానికి ఎన్ని చోట్ల ఉంటారు? వరుణ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎక్కడ పడితే అక్కడ అవతరించడానికి. వాళ్ళ కష్ట సుఖాలను కూడా మనం అర్థం చేసుకోవాలి బాగా. పోలీసులు ఇవాళ పోలీస్ శాఖలో అందుకే వచ్చిన గొప్ప మార్పులు 2 రాష్ట్రాల్లో కూడా నేను చూస్తున్నాను. మిత్రమండలి కింద ఉండే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనకు దాని గురించి 4 మాటలు చెప్పడం, ఇది మేము మీ మిత్రులమయ్యా, మేము శత్రువులు కాదు, మిమ్మల్ని కాపాడటం కోసం మేము ఉన్నాం, మీ మీద పెత్తనం చేయడానికి కాదు. మనం కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయం. మన ఒక వ్యక్తిగత స్వేచ్ఛ మొత్తం దేశ రక్షణ కంటే ఎక్కువ. మేము హైదరాబాద్లో చూస్తూ ఉంటామండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత దరిద్రంగా తయారైందో తెలిసే పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగిందండి, ఒకే రోజు 3 ప్రమాదాలు, ఒకే రోజు 2 గంటల్లో. ఏం చేస్తారమ్మా పోలీసులు? చివరికి ఆడవాళ్ళు కూడా మొదలెట్టారమ్మా, నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ. అందుకే నేను పల్లెటూళ్ళలో మహిళలను చూస్తే నమస్కారం పెడతా. మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మా. హైదరాబాద్ అసలే రాకండి, పని లేదు మీకు ఇక్కడ. పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. మగాడు తాగితే మేము తాగకూడదా? మగాడు తిరిగితే మేము తిరగకూడదా? ఇదే స్వేచ్ఛ. కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది. మహిళలు చెడిపోరు, మహిళలు తాగరు, మహిళలు సిగరెట్లు కాల్చరు, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అవి ఏం లేకుండా పోయే. మొత్తం అంత సమానం. దేంట్లో? చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి, తాగడంలో సమానమా? ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి. మన్నాడు పేపర్లో వచ్చింది. నేను పేర్లు చెప్పడంలా కావాలని, ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. కానీ చెప్పాలి విషయం. పోలీసు ప్రశ్నిస్తే ఏమిటమ్మా తాగి నడుపుతున్నావు అంటే, మా నాన్న ఎవరో తెలుసా? నువ్వెందుకు తాగావని అడుగుతా, మా నాన్న ఎవరు అంటావు? బుద్ధి ఉందా నీకు అంటే రికమెండేషన్. మా నాన్న అంత పెద్దవాడు కాబట్టి నన్ను వదిలేయి. పైగా రోడ్డు మీద అమ్మాయి పెద్ద గొడవ, పోలీసులు కొట్టినంత పనిచేసింది. ఈ స్థితిలో మహిళలు పురుషులు అందరూ మొత్తం పోలీసుల మీద తిరగబడుతూ రకరకాలుగా మాట్లాడితే, ఒకవేళ వాళ్ళు ఏదైనా లాఠీతో దెబ్బ కానీ వెంటనే వాళ్ళకి ఫోన్, మా వాడిని వదిలేయి. అందరిని వదిలేస్తామా? ఈ దేశాన్ని వదిలేయండి. అందుకే నేను మొహమాటం లేకుండా భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా, ఇప్పటికీ రాజకీయ నాయకులు కల్పించుకుని ఫోన్లు చేయకుండా ఉంటే IAS IPS అధికారులు చాలా చక్కగా పరిపాలన చేస్తారు, చాలా చక్కగా చేస్తారు. ఉండొచ్చండి 10% వాళ్ళలో కూడా పొరపాటు మనుషులు. మనలో లేరా అండి? మనలో లేరా? వాళ్ళేనా? ఎందులో లేరు? ఆకుకూరల వాడిని బుట్ట తీసి దులపవయ్యా అంటే అందులో 10% పనికిమాలిన కూర ఉంటుందమ్మా. 90% బాగుంటే చాలు కదా. ఒకరున్నారు ఇద్దరున్నారని మాట్లాడొద్దండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అది ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ అసలు తాగడమే తప్పు అన్నప్పుడు తాగి నడిపామా? తాగడమే తప్పు అన్నప్పుడు తాగడంతో చేసిన ఏ పనైనా తప్పే. దాని గురించి ఎవరు అడగకూడదా? నీ మూతి దగ్గర ముక్కు దగ్గర ఏం పెట్టకూడదా? నువ్వు దానికి రికమెండేషన్ చెబుతావా? వాళ్ళ అబ్బాయిని వీళ్ళ మేనల్లుండి అంటాను. పొరపాటున ఏమైనా లాఠీ జడిపిస్తే వెంటనే పోలీసులు దుశ్చర్యలు, ప్రజలపై ప్రతాపం. దుశ్చర్య ఏమిటండి? ఇది లాఠీ వాళ్ళకి ఇచ్చింది ఎందుకండి? లాఠీకి దండం పెట్టుకుని అభిషేకం చేయడానికే, చెదగొట్టడానికే ఇచ్చారు. దాన్ని ఉపయోగించకపోతే లాఠీ ఎందుకంటే పని లేక. తుపాకీ వాడకపోతే సైనికుడి దగ్గర తుపాకీ ఎందుకంటే తల కింద పెట్టుకుని పడుకోవడానికే. అలా పెట్టుకుంటే ప్రమాదవశాత్తు పేలుతుంది, ఆయన పోతాడు. కాల్చవలసిన వాడిని కాల్చడానికే తుపాకీ, కొట్టవలసిన వాడిని కొట్టడానికే లాఠీ. నా దృష్టిలో లాఠీ అంటే కనకదుర్గాదేవి చేతుల్లో ఆయుధం. దాన్ని గౌరవించండి. అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయండి? దేవతల చేతుల్లో, దేవతల అహింసామూర్తులు కదా, ఆలోచించండి. రాముడి చేతుల్లో ధనుష్యం ఎందుకండి? అందుకే పోలీసు చేతుల్లో లాఠీ. అత్తాకోడళ్ళ తగలదారే అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయి. అవి వేరు ఇవి వేరు కాదు. వాళ్ళందరినీ మనమే ఇక్కడ బాగా పెంచి పోషించి అక్కడికి పంపించాం. అరవండరా అబ్బాయిని వాళ్ళు అరుస్తున్నారు అక్కడ.
ఇక్కడ లేని అరుపులు అక్కడ ఎందుకు వస్తాయండి? వాళ్ళ ఇళ్లలో ఏ తగాదాలు చూశారో, ఏ గొడవలు పడ్డారో, ఒక చిన్న ఆధిపత్యం కోసం కొట్లాట ఎలా జరిగిందో అసెంబ్లీలోనూ అలాగే జరుగుతుంది. ఎప్పుడూ అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇక ముందు అంతే మనం మేల్కొనకపోతే. అంచేది అసెంబ్లీ రోగానికి వైద్యం ఎక్కడ జరగాలి అంటే అందరి ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో మార్పు రావాలి. అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతాయి, వెంటనే మనం విమర్శ చేసేటప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? నువ్వు తాగిచ్చేస్తే నేను తాగమని వాడు చెప్పలేదే, తాగినవాడే మాట్లాడతాడు ఈ మాట. అంటే వీడు చేసే పని వీడు మాండవు, అది పట్టుకోవాలి. దొంగ తాను చేసే దొంగతనానికి సిగ్గుపడకుండా నన్ను పట్టుకోకపోవడం పోలీసు తప్పు అంటే ఈ భాషకు వ్యాఖ్యానం ఎవరు చేస్తారండి? నువ్వు ముందు నీ పనికి నువ్వు సిగ్గుపడాలా వద్దా? ఆయన పట్టుకోవడం పక్కనట్టు. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నారు, మీరు పోలీసులు వేల మంది ఉండరండి, 100 మంది కూడా ఉండరండి. ఈవేళ కూడా 10 మందో 15 మందో ఉండుంటారు. ఎలా కాపాడుతారండి ఎవరైనా? ఇవాళకి ఏమైనా దివ్యశక్తులు ఏమైనా ఉన్నాయా? మనం క్రమశిక్షణగా ఉండాలి, మనం పద్ధతిగా ఉండాలి. ఏదైనా జరిగితే వాళ్ళు వస్తారు. మనం చేసే వంకర పనులన్నీ చేసేసి పోలీసులు లేరు సమయానికి ఎక్కడ ఎన్ని చోట్ల ఉంటారు? వరుణ శ్రీ మహావిష్ణువు దశావతారాల ఎక్కడ పడితే అక్కడ అవతరించడానికి. వాళ్ళ కష్ట సుఖాలను కూడా మనం అర్థం చేసుకోవాలి బాగా. పోలీసులు ఇవాళ పోలీస్ శాఖలో అందుకే వచ్చిన గొప్ప మార్పులు 2 రాష్ట్రాల్లో కూడా నేను చూస్తున్నాను. మిత్రమండలి కింద ఉండే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనకు దాని గురించి 4 మాటలు చెప్పడం, ఇది మేము మీ మిత్రులమయ్యా, మేము శత్రువులేం కాదు, మిమ్మల్ని కాపాడటం కోసం మేము ఉన్నాం, మీ మీద పెత్తనం చేయడానికి కాదు. మనం కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయం. మన ఒక వ్యక్తిగత స్వేచ్ఛ మొత్తం దేశ రక్షణ కంటే ఎక్కువ. మేము హైదరాబాద్లో చూస్తూ ఉంటామండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత దరిద్రంగా తయారైందో తెలిసే పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగిందండి, ఒకే రోజు 3 ప్రమాదాలు, ఒకే రోజు 2 గంటల్లో. ఏం చేస్తారమ్మా పోలీసులు? చివరికి ఆడవాళ్ళు కూడా మొదలెట్టారమ్మా, నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ. అందుకే నేను పల్లెటూళ్ళలో మహిళలను చూస్తే నమస్కారం పెడతా. మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మా. హైదరాబాద్ అసలే రాకండి, పని లేదు మీకు ఇక్కడ. పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. మగాడు తాగితే మేము తాగకూడదా, మగాడు తిరిగితే మేము తిరగకూడదా? ఇదా స్వేచ్ఛ? ఇదా స్వేచ్ఛ? కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది. మహిళలు చెడిపోరు, మహిళలు తాగరు, మహిళలు సిగరెట్లు కాల్చరు, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అవి ఏం లేకుండా పోయే. మొత్తం అంత సమానం. దేంట్లో చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి, తాగడంలో సమానమా? ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి. మన్నాడు పేపర్లో వచ్చింది. నేను పేర్లు చెప్పడంలా కావాలని, ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవిలో చెప్పమన్నారు. కానీ చెప్పాలి విషయం. పోలీసు ప్రశ్నిస్తే ఏమిటమ్మా తాగి నడుపుతున్నావు అంటే, మా నాన్న ఎవరో తెలుసా. నువ్వెందుకు తాగావని అడుగుతా, మా నాన్న ఎవరు అంటావు, బుద్ధి ఉందా నీకు అంటే రికమెండేషన్. మా నాన్న అంత పెద్దవాడు కాబట్టి నన్ను వదిలేయి. పైగా రోడ్డు మీద అమ్మాయి పెద్ద గొడవ, పోలీసులు కొట్టినంత పనిచేసింది. ఈ స్థితిలో మహిళలు పురుషులు అందరూ మొత్తం పోలీసుల మీద తిరగబడుతూ రకరకాలుగా మాట్లాడితే, ఒకవేళ వాళ్ళు ఏదైనా లాఠీతో దెబ్బ ఇగానే వెంటనే వాళ్ళకి ఫోన్, మా వాడిని వదిలేయి, అందరిని వదిలేస్తామా? ఈ దేశాన్ని వదిలేయండి. అందుకే నేను మొహమాటం లేకుండా భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా, ఇప్పటికీ రాజకీయ నాయకులు కల్పించుకుని ఫోన్లు చేయకుండా ఉంటే IAS IPS అధికారులు చాలా చక్కగా పరిపాలన చేస్తారు, చాలా చక్కగా చేస్తారు. ఉండొచ్చండి 10% వాళ్ళలో కూడా పొరపాటు మనుషులు. మనలో లేరా అండి? మనలో లేరా? వాళ్ళేనా? ఎందులో లేరు? ఆకుకూరల వాడిని బుట్ట తీసి దులపవయ్యా అంటే అందులో 10% పనికిమాలిన కూర ఉంటుందమ్మా. 90% బాగుంటే చాలు కదా. ఒకరున్నారు, ఇద్దరున్నారని మాట్లాడొద్దండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, అది ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ అసలు తాగడమే తప్పు అన్నప్పుడు తాగి నడిపామా, తాగడమే తప్పు అన్నప్పుడు తాగడంతో చేసిన ఏ పనైనా తప్పే. దాని గురించి ఎవరు అడగకూడదా? నీ మూతి దగ్గర ముక్కు దగ్గర ఏం పెట్టకూడదా? నువ్వు దానికి రికమెండేషన్ చెబుతావా? వాళ్ళ అబ్బాయిని వీళ్ళ మేనల్లోనే అంటాను. పొరపాటున ఏమైనా లాఠీ జడిపిస్తే వెంటనే పోలీసులు దుశ్చర్యలు, ప్రజలపై ప్రతాపం. దుశ్చర్య ఏమిటండి? ఇది లాఠీ వాళ్ళకి ఇచ్చింది ఎందుకండి? లాఠీకి దండం పెట్టుకుని అభిషేకం చేయడానికే, చెదగొట్టడానికే ఇచ్చారు. దాన్ని ఉపయోగించకపోతే లాఠీ ఎందుకంటే పని లేక. తుపాకీ వాడకపోతే సైనికుడి దగ్గర తుపాకీ ఎందుకంటే తల కింద పెట్టుకు పడుకోవడానికే. అలా పెట్టుకుంటే ప్రమాదవశాత్తు పేలుతుంది, ఆయన పోతాడు. కాల్చవలసిన వాడిని కాల్చడానికే తుపాకీ, కొట్టవలసిన వాడిని కొట్టడానికే లాఠీ. నా దృష్టిలో లాఠీ అంటే కనకదుర్గాదేవి చేతుల్లో ఆయుధం. దాన్ని గౌరవించండి. అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయండి? దేవతల చేతుల్లో, దేవతల అహింసామూర్తులు కదా. ఆలోచించండి.
రాముడి చేతుల్లో ధనుస్సు ఎందుకండి? అందుకే పోలీసు చేతుల్లో లాఠీ. అత్తాకోడళ్ళ తగలదారే అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయి. అవి వేరు ఇవి వేరు కాదు. వాళ్ళందరినీ మనమే ఇక్కడ బాగా పెంచి పోషించి అక్కడికి పంపించాం. అరవండరావు అబ్బాయిని వాళ్ళు అరుస్తున్నారు అక్కడ. ఇక్కడ లేని అరుపులు అక్కడ ఎందుకు వస్తాయండి? వాళ్ళ ఇళ్లలో ఏ తగాదాలు చూశారో, ఏ గొడవలు పడ్డారో, ఒక చిన్న ఆధిపత్యం కోసం కొట్లాట ఎలా జరిగిందో అసెంబ్లీలోనూ అలాగే జరుగుతుంది. ఎప్పుడూ అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇక ముందు అంతే మనం మేల్కొనకపోతే. అంచేది అసెంబ్లీ రోగానికి వైద్యం ఎక్కడ జరగాలి అంటే అందరి ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో మార్పు రావాలి.